Welcome to my channel Learn and Grow. Today our topic is examples of compound angles to derive the values of sine 15, cos 15, sine 75, cos 75, tan 15 degrees and tan 75 degrees. So first sine 15 degrees. So sine 15 degrees ఎలా represent చేయొచ్చు? Sine of 45 degrees minus 30. So 45 minus 30 అంటే value 15. సో అంటే ఇది ఎలా ఉంది కంపేర్ చేస్తే సైన్ ఆఫ్ ఏ మైనస్ బి. సో సైన్ ఆఫ్ ఏ మైనస్ బి ఫార్ములా సైన్ ఏ కాస్ బి మైనస్ కాస్ ఏ సైన్ బి. సో ఈ ఫార్ములా అప్లై చేస్తే ఏ ప్లేస్లో 45 ఉంది, ఏ ఈక్వల్ టు 45 డిగ్రీస్, బి ఈక్వల్ టు 30 డిగ్రీస్. సో ఏ సైన్ ఏ అంటే సైన్ 45 ఇంటూ కాస్ బి కాస్ 30 degrees minus cos A అంటే cos 45 degrees into sin B sin 30 degrees. Sin 45 value 1 by root 2 into cos 30 root 3 by 2 minus cos 45 అంటే 1 by root 2 into sin 30 అంటే 1 by 2. సో ఏమవుతుంది root 3 by 2 into root 2 minus 1 by 2 into root 2. సో ఇప్పుడు ఎల్సిఎం చేస్తే రూట్ 3 మైనస్ 1 బై 2 రూట్ 2. ఎందుకు ఎల్సిఎం అనేది 2 రూట్తో చేస్తే ఇక్కడ రూట్ 3 ఎందుకంటే రూట్ 3 మైనస్ 1. సో రూట్ 3 మైనస్ 1 బై ఇక్కడ ఈ 2 రూట్ 2ని ఎలా రాయొచ్చు నార్మల్గా న్యూమరేటర్ అండ్ డినామినేటర్లో రూట్ 2 యాడ్ చేస్తే మల్టిప్లై చేస్తే ఇంటూ రూట్ 2 బై 2 రూట్ 2 ఇంటూ రూట్ 2. సో ఈ రూట్ 2 క్యాన్సిల్ అయిపోతే సేమ్ వాల్యూ ఉంటుంది కాబట్టి రూట్ 2 తీసుకున్నాం. సో ఇప్పుడు మల్టిప్లై చేస్తే రూట్ 2 ఇంటూ రూట్ 3 అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ 3 ఇంటూ 2 మైనస్ రూట్ 2 ఇంటూ 1 రూట్ 2 బై 2 ఇంటూ రూట్ 2 హోల్ స్క్వేర్. సో స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోద్ది. సో 2 ఇంటూ 2 4 అండ్ రూట్ ఆఫ్ 3 ఇంటూ 2 అంటే వాల్యూ రూట్ 6 మైనస్ రూట్ 2 బై 4. నెక్స్ట్ కాస్ 15. సో కాస్ 15 ఎలా రాసుకోవచ్చు? కాస్ ఆఫ్ 45 మైనస్ 30 డిగ్రీస్. సో ఇది కాస్ ఆఫ్ ఏ మైనస్ బి ఫార్ములా అంటే ఏంటి? కాస్ ఏ కాస్ బి మైనస్ సైన్ ఏ సైన్ బి. సో కాస్ ఏ అంటే కాస్ 45 ఇంటూ కాస్ బి కాస్ 30 డిగ్రీస్ ప్లస్ సైన్ ఏ సైన్ 45 డిగ్రీస్ ఇంటూ సైన్ బి సైన్ 30 డిగ్రీస్. సో కాస్ 45 1 బై రూట్ 2 ఇంటూ కాస్ 30 అంటే రూట్ 3 బై 2 ప్లస్ సైన్ 45 1 బై రూట్ 2 ఇంటూ సైన్ 30 అంటే 1 బై 2 రూట్ 3 బై 2 ఇంటూ రూట్ 2 ప్లస్ 1 బై 2 రూట్ 2. సో ఇక్కడ ఎల్సిఎం చేస్తే 2 రూట్ 2 ఉంటుంది అంటే రూట్ 3 ప్లస్ 1 వస్తుంది. సో ఇక్కడ ఏం చేస్తున్నాం? మల్టిప్లై అండ్ డివైడ్ విత్ రూట్ 2. సో రూట్ 2తో న్యూమరేటర్లో మల్టిప్లై చేసాము అండ్ డినామినేటర్లో కూడా రూట్ 2తో మల్టిప్లై చేస్తే రెండు క్యాన్సిల్ అయిపోయి రూట్ 3 ప్లస్ 1 బై 2 రూట్ 2 అనేది వస్తుంది. సో కాస్ 15 ఈజ్ ఈక్వల్ టు మల్టిప్లై చేస్తే రూట్ 3 ఇంటూ రూట్ 2 రూట్ 6 ప్లస్ 1 ఇంటూ రూట్ 2 రూట్ 2 బై 2 ఇంటూ రూట్ 2 ఇంటూ రూట్ 2 రూట్ 2 హోల్ స్క్వేర్. సో స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోద్ది. 2 ఇంటూ 2 4 రూట్ 6 ప్లస్ రూట్ 2. సో కాస్ 45 వాల్యూ. నెక్స్ట్ సైన్ 75. సో ఎలా రాయొచ్చు? సైన్ ఆఫ్ 45 ప్లస్ 30. సో 45 ప్లస్ 30 అంటే 75. సో సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి సైన్ ఏ కాస్ బి ప్లస్ కాస్ ఏ ఇంటూ సైన్ బి. సో ఈ ఫార్ములా బేస్ చేసుకుంటే సైన్ ఏ సైన్ 45 కాస్ బి కాస్ 30 ప్లస్ కాస్ ఏ కాస్ 45 ఇంటూ సైన్ బి సైన్ 30 డిగ్రీస్. సో సైన్ 45 అంటే 1 బై రూట్ 2 ఇంటూ కాస్ 30 రూట్ 3 బై 2 ప్లస్ కాస్ 45 1 బై రూట్ 2 ఇంటూ సైన్ 30 1 బై 2 రూట్ 3 బై 2 రూట్ 2 ప్లస్ 1 బై 2 రూట్ 2. సో ఇప్పుడు ఎల్సిఎం 2 రూట్ 2తో ఎల్సిఎం చేస్తున్నాం. రూట్ 3 ప్లస్ 1 అవుతుంది అండ్ రూట్ 2 బై రూట్ 2 చేస్తే క్యాన్సిల్ అయిపోయి సేమ్ వాల్యూ ఉంటుంది కాబట్టి రూట్ 2 బై రూట్ 2 చేసాం. సో అప్పుడు ఏమవుతుంది? సైన్ 75 డిగ్రీస్ ఈజ్ ఈక్వల్ టు మల్టిప్లై చేస్తే రూట్ 3 ఇంటూ రూట్ 2 అంటే వాల్యూ రూట్ 6 ప్లస్ రూట్ 2 ఇంటూ 1 రూట్ 2 బై
సో దీన్ని ఎలా రాసుకోవచ్చు, 2 ఇంటూ √2 హోల్ స్క్వేర్. సో స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోద్ది కాబట్టి 2 ఇంటూ 2 4 అంటే √6 ప్లస్ √2/4. నెక్స్ట్ cos 75 degrees. సో cos 75 ఎలా రిప్రజెంట్ చేయొచ్చు, cos ఆఫ్ 45 ప్లస్ సైన్ cos ఆఫ్ 45 ప్లస్ 30 కింద రిప్రజెంట్ చేయొచ్చు. సో ఇక్కడ ఫార్ములా cos ఆఫ్ a ప్లస్ b అంటే cos a cos b మైనస్ sin a sin b. సో ఇది ఫార్ములా. cos a cos 45 cos b cos 30 మైనస్ sin a అంటే sin 45 sin b అంటే sin 30 degrees. సో cos 45 అంటే 1/2 ఇంటూ cos 30 అంటే √3/2 మైనస్ sin 45 1/2 ఇంటూ sin 30 అంటే 1/2 మల్టిప్లై చేస్తే √3/2 ఇంటూ √2 మైనస్ 1/2 ఈజ్ ఈక్వల్ టు ఎల్సిఎం చేస్తే 2√2 అండ్ √3 - 1 అనేది వస్తుంది. సో ఇప్పుడు మనం √2ని డివైడ్ చేద్దాం. అంటే √2/√2 చేస్తే ఇంటూ √2/√2. సో √3 ఇంటూ √2 అంటే వాల్యూ √6 మైనస్ 1 ఇంటూ √2 బై 2 ఇంటూ √2 ఎలా రాయొచ్చు, √2 హోల్ స్క్వేర్ కింద రాస్తే స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతే 2 ఉంటుంది అండ్ ఇక్కడ ఒక 2 ఉంది కాబట్టి 2 ఇంటూ 2 4. నెక్స్ట్ tan 15 degrees అంటే tan ఆఫ్ 45 మైనస్ 30. సో 45 మైనస్ 30 అంటే 15. సో tan 15ని 45 మైనస్ 30 కింద రిప్రజెంట్ చేసాం. సో ఇక్కడ tan ఆఫ్ a మైనస్ b ఫార్ములా అప్లై చేస్తే ఫార్ములా tan a మైనస్ tan b బై 1 ప్లస్ tan a tan b. సో tan a అంటే tan 45 మైనస్ tan b అంటే tan 30 బై 1 ప్లస్ tan a tan 45 tan b tan 30. సో tan 45 వాల్యూ 1 మైనస్ tan 30 అంటే 1/√3 బై 1 ప్లస్ tan 45 అంటే 1 ఇంటూ tan 30 వాల్యూ 1/√3. సో ఇక్కడ ఎల్సిఎం చేస్తే √3తో ఇక్కడ 1 ఉంది కదా, 1 ఇంటూ √3 మైనస్ 1 బై, సో ఇక్కడ కూడా ఎల్సిఎం √3తో చేస్తే √3 ఇంటూ 1 √3 ప్లస్ 1 బై √3. సో ఈ √3 క్యాన్సిల్ అయిపోతే √3 - 1/√3 ప్లస్ 1 అనేది వచ్చింది. సో ఇక్కడ మనం రేషనలైజ్ చేస్తే ఇక్కడ ప్లస్ ఉంది కదా, సో మైనస్ అవుతుంది. అంటే √3 - 1/√3 - 1 చేస్తే ఇది క్యాన్సిల్ అయిపోయి మళ్ళీ సేమ్ వాల్యూ ఉంటుంది. సో ఇప్పుడు మల్టిప్లై చేస్తే √3 - 1 హోల్ స్క్వేర్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ సేమ్ సైన్స్ ఉన్నాయి కాబట్టి √3 - 1 హోల్ స్క్వేర్ బై ఇక్కడ డిఫరెంట్ సైన్స్ ఉన్నాయి కాబట్టి ఎలా రాయొచ్చు, √3 హోల్ స్క్వేర్ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 1 స్క్వేర్ కింద రాస్తాం. సో ఇక్కడ ఫార్ములా a - b హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ మైనస్ 2ab. ఇది ఫార్ములా. సో a స్క్వేర్ అంటే √3 హోల్ స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ అంటే 1 స్క్వేర్ అంటే 1 మైనస్ 2ab అంటే మైనస్ 2 ఇంటూ a వాల్యూ √3 b అంటే 1 బై √3 హోల్ స్క్వేర్ అంటే స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోయి 3 ఉంటుంది మైనస్ 1 దట్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతే వాల్యూ 3 ప్లస్ 1 4 మైనస్ 2√3 బై 3 - 1 అంటే 2. సో నెక్స్ట్ tan 45 tan 75. సో ఎలా రాయొచ్చు, tan ఆఫ్ 45 ప్లస్ 30. సో ఇక్కడ సేమ్ tan ఆఫ్ a ప్లస్ b ఫార్ములా అప్లై చేస్తే tan a ప్లస్ tan b బై 1 మైనస్ tan a ఇంటూ tan b. సో tan a సో tan 45 ప్లస్ tan b tan 30 degrees బై 1 మైనస్ tan a 45 అండ్ tan b అంటే tan 30 degrees. సో tan 45 ఎలా రిప్రజెంట్ చేయొచ్చు, 1 కదా వాల్యూ అనేది 1 ప్లస్ tan 30 1/√3 బై 1 మైనస్ tan 45 అంటే 1 ఇంటూ tan 30 అంటే 1/√3 దట్ ఈజ్ ఈక్వల్ టు ఎల్సిఎం చేస్తే √3తో √3 బై 1 ఇంటూ √3 ప్లస్ 1 బై √3తో ఎల్సిఎం చేస్తే √3 మైనస్ 1 ఉంది కాబట్టి 1 బై √3 క్యాన్సిల్ అయిపోతే ఇక్కడ ఏముంటుంది √3 ప్లస్ 1 బై √3 - 1. సో ఇప్పుడు రేషనలైజ్ చేస్తే ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి ప్లస్తో డివైడ్ చేస్తాం అంటే √3 ప్లస్ 1 బై √3 ప్లస్ 1.
సో ఇప్పుడు మల్టిప్లై చేస్తే ఇక్కడ సేమ్ సైన్స్ ఉన్నాయి కాబట్టి √3 + 1 హోల్ స్క్వేర్ బై √3 హోల్ స్క్వేర్ మైనస్ 1 స్క్వేర్. సో ఇక్కడ a + b హోల్ స్క్వేర్ ఫార్ములా అప్లై చేస్తే a² + b² + 2ab a² √3 హోల్ స్క్వేర్ ప్లస్ b² అంటే 1 ప్లస్ 2√3 × 1 బై స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయితే వాల్యూ 1 మైనస్ 1. సో ఇక్కడ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయింది. 3 + 1 వాల్యూ 4 ప్లస్ 2√3 బై 3 - 1 వాల్యూ 2 4 + 2√3 బై